హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు టెక్సాస్ హ్యూస్టన్లోని నాసా స్పేస్ సెంటర్ అయితే చూపించబోతున్నా. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, ఎందుకంటే మీ ఒక్క లైక్ వల్ల నా వీడియో ఎక్కువ వరకు రీచ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తుంది అయితే ఐఎస్ఎస్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో దీని గురించి చెప్పాలంటే ఇది మన ఆర్బిట్లోకి వచ్చేసి 25 years నుంచి అయితే ఉంది. సో దీని స్పీడ్ వచ్చేసరికి మనకి 4.76 miles per second అయితే మన ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే రఫ్లీ ఒక 17 miles per hour అనమాట. అంతేకాకుండా 24 hours ఇదైతే 16 times ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. ఇదొక మెట్రాయిడ్ అనమాట. సో బేసికల్లీ మన స్పేస్లో రాక్స్ తిరుగుతూ ఉంటాయి కదా, సో అందులో ఒకటి. నెక్స్ట్ వచ్చి పిల్లలందరికీ రాకెట్ లాంచింగ్ యాక్టివిటీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ పిల్లలందరూ వాళ్ళ సొంత రాకెట్ని లాంచింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పిల్లలు ఆ రాకెట్ పేపర్ తెచ్చుకొని వాటికి కలరింగ్ వేసుకొని అదే పేపర్ స్కానర్లో పెడితే ఆ సిస్టమ్ స్కాన్ చేసుకొని రాకెట్ని లాంచ్ చేస్తుంది. సో ఆ లాంచింగ్ వచ్చేసి మనము బిగ్ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో పిల్లలకి ఇదొక మంచి యాక్టివిటీ అనే చెప్పుకోవచ్చు. సో రాకెట్ ఎలా లాంచ్ అవుతుంది ఏంటనేది పిల్లలకైతే తప్పకుండా ఒక చిన్న నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ థియేటర్ ఉంటుంది. సో ఈ థియేటర్లో ఎవ్రీ 10 to 15 minutes అయితే షో వేస్తారు. ఈ షోలో వచ్చేసి మూన్ ల్యాండింగ్, ఈ రాకెట్ లాంచింగ్, ఈ వీటి మీద అయితే షోస్ వేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పక్కనే మార్స్ స్టేషన్ అయితే ఉంది. సో ఈ మార్స్ స్టేషన్లో మనకి గ్రావిటీ ఎలా ఉంటుంది, మనిషి వెయిట్ మార్స్లో ఎంత ఉంటుంది, సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ డిస్ప్లేలో ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అదొక చిన్న స్టోన్ అనమాట. ఇదైతే మార్స్ నుంచి అయితే తెచ్చారు. సో అది డిస్ప్లేలో ఉంది. ఒకవేళ మీరు మార్స్ని టచ్ చేయాలనుకుంటే ఈ విధంగా టచ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఆబ్జెక్ట్ వెయిట్ ఎర్త్ మీద ఎంత ఉంటుంది, అదే ఆబ్జెక్ట్ మార్స్లో ఎంత వెయిట్ ఉంటుంది అనేది. సో ఎర్త్లో వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది, అదే ఆబ్జెక్ట్ మార్స్లో వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో
ఎవరికైనా రాకెట్ గురించి తెలుసుకోవాలన్నా, రాకెట్ టెక్నాలజీ, రాకెట్ సైన్స్ గురించి తెలుసుకోవాలన్నా వాటి గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లేలో ఉంటుంది. రాకెట్ షటిల్ అన్నమాట. సో ఇందులో మన సైంటిస్ట్ అయితే కూర్చొని ట్రావెల్ చేస్తారు. సో మీరు వీడియోలో చూస్తున్నట్టుగైతే ఇదొక శాంపుల్ రాకెట్. సో ఈ రాకెట్ పక్కన మనిషి ఎంత చిన్నగా ఉంటాడో, రాకెట్ సైజ్ ఏంటో దాని గురించి డిస్ప్లేలో ఉంది. సో మీరే చూసుకోవచ్చు. ఇక్కడ సెటప్ చూస్తుంటే అయితే అచ్చంగా మనము స్పేస్లో ఉన్నట్టే ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మిషన్ కంట్రోల్ సిస్టమ్స్ అనమాట. ఇక్కడైతే డిస్ప్లేలో ఉన్నాయి. సో ఈ రాకెట్ యొక్క కంట్రోల్స్ అన్నీ ఈ సిస్టమ్స్లో ఉంటాయి అనమాట. మనకి ఇండియాలో అయితే శ్రీహరికోటలో అయితే లాంచ్ ప్యాడ్ ఉంది. అలాగే బెంగళూరులో అయితే ఈ కంట్రోల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అలా అనమాట. నాసా యొక్క లాంచ్ ప్యాడ్ అయితే కెనడీ సెంటర్ అంటే ఫ్లోరిడాలో ఉంది. అలాగే ఈ కంట్రోల్ సిస్టమ్స్ ఏమో హ్యూస్టన్లో ఉన్నాయి. ఇంకా వీళ్ళందరేమో ఆస్ట్రోనాట్స్. సో మనం చూసాం కదా సునీత విలియమ్స్, ఇంకా వీళ్ళందరూ అయితే నాకు తెలీదు. ఇక్కడైతే ఆస్ట్రోనాట్ డ్రెస్ కూడా అయితే డిస్ప్లేలో ఉంది. సో అక్కడ మనము నుంచొని అయితే ఫోటో దిగచ్చు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, ఎవరు ఫస్ట్ మూన్ మీద ల్యాండ్ అయ్యారో ఆ ఆస్ట్రోనాట్ పేరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లేలో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఆస్ట్రోనాట్స్ యొక్క ఫుడ్, వాళ్ళు ఇక్కడ ఎర్త్ నుంచి అయితే ఏమేమి ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారు. సో స్టోరేజ్ ఫుడ్ అనమాట. సో చాలా రోజులు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి స్పేస్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి క్యాండ్ ఫుడ్ అలాగే వాటర్ అన్నీ క్యారీ చేసుకొని తీసుకెళ్తారనమాట. సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకెళ్తారనేది డిస్ప్లేలో ఉంది. అలాగే స్పేస్ స్టేషన్లో ఆస్ట్రోనాట్స్కి ఒక వర్క్ స్టేషన్, వాళ్ళకి వర్క్ స్పేస్, అలాగే రెస్ట్ ఏరియా, అలాగే పడుకోవటానికి బెడ్స్ ఎలా అరేంజ్ చేసి ఉంటుందో పైన స్పేస్ స్టేషన్లో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లేలో ఉందన్నమాట. అలాగే వాళ్ళు ఎలా వర్కౌట్స్ చేస్తారు ఏంటనేది అయితే డిస్ప్లేలో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది ఒక అల్యూమినియం బ్లాక్ అనమాట. సో ఇది ఇక్కడ ఏం డిపిక్ట్ చేస్తున్నారంటే స్పేస్ స్టేషన్లో ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే, లైక్ స్పేస్లో మనకి డెబ్రిస్ ఉంటుంది కదా, అంటే ఒక చిన్న ప్లాస్టిక్ ఐటమ్ కూడా ఎంతో ఫోర్స్తో వచ్చి స్పేస్ స్టేషన్కి కొట్టుకుంటే అది ఎంత ఇంపాక్ట్ ఉంటుందనేది అక్కడ డిస్ప్లేలో ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఒక అల్యూమినియం షీట్ అనమాట. సో ఐఎస్ఎస్కి వాడిన అల్యూమినియం షీట్. సో ఇక్కడ మీరు చూసవచ్చు ఒక డెబ్రిస్ వచ్చి దానికి ఎంత ఇంపాక్ట్ ఉందో. సో టోటల్గా హోల్ అయితే పడిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది ఒక శాంపిల్ స్పేస్ షిప్ అనమాట. సో లోపల ఎలా ఉంటుంది, వాటి యొక్క కంట్రోల్స్ ఏంటి అనేది, ఆస్ట్రోనాట్స్ ఎలా ఉంటారు అనేది మీకు డిస్ప్లేలో ఉంది. నెక్స్ట్ వచ్చి మూన్ వాకర్స్ షో అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకి మూన్ గురించి, మూన్ ల్యాండింగ్ గురించి కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు. సో మాకైతే ఒక 1 అవర్ అయితే రెస్ట్ దొరికింది చక్కగా నిద్రపోవటానికి. మేమైతే ట్రావెల్ చేసి అలసిపోయి ఉన్నాము. సో మాకు చక్కగా 1 అవర్ కూల్ ఏసీలో పడుకున్నాం. No overstaging. Short cutoff. Yeah.
షో అయిపోయిన వెంటనే మేమైతే బయటికి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మేమైతే రాకెట్స్ చూడటానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి అయితే షటిల్స్ ఉంటాయి. ఎవ్రీ 10 minutesకి ఒక షటిల్ ఉంటుంది. సో మేము షటిల్ ఎక్కేసి రాకెట్స్ చూడటానికి అయితే బయలుదేరాం. రాకెట్ స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మీరు చూస్తుంది అయితే ఒరిజినల్ రాకెట్. సో ఇది ఒక పెద్ద హాల్లో డిస్ప్లేలో పెట్టి ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు రాకెట్ యొక్క డిఫరెంట్ స్టేజెస్. సో అన్ని పార్ట్స్ సపరేట్ చేసి పెట్టారు. సో మనం చూడొచ్చు రాకెట్ లాంచ్ చేసినప్పుడు ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క టైంలో సపరేట్ అవుతుంది కదా. సో అవన్నమాట. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, ఏ జీవిని మొదటిగా స్పేస్లోకి పంపారు? మీ ఆన్సర్ కమెంట్ చేయండి. ఇప్పుడు మనం చూడబోయేది స్పేస్ షటిల్స్ అనమాట. సో స్పేస్ షటిల్ లోపల ఎలా ఉంటుంది, వాటి ఇవల్యూషన్ ఎలా జరిగింది. సో ఇక్కడైతే డీటెయిల్డ్గా అడ్వాన్స్ టెక్నాలజీ, ఓల్డ్ టెక్నాలజీ నుంచి అడ్వాన్స్ టెక్నాలజీ వరకు ఎలా ఇవాల్యూట్ అయినాయి అనేది మనకి డిస్ప్లేలో ఉంటుంది. ఈ స్పేస్ షటిల్స్ చూస్తుంటే ఎన్ని కంట్రోల్స్, ఎంత మెకానిజము ఉంది కదండి. సో ఇందులో ఏదో ఒక చిన్న పార్ట్
ఫంక్షన్ చేయకపోయినా ఎంత మేజర్గా ఇంపాక్ట్ ఉంటుంది కదండి. చాలా గ్రేట్. సో ఇది వచ్చేసరికి క్యాప్సూల్ అనమాట. సో ఆస్ట్రోనాట్స్ ల్యాండింగ్కి ఉపయోగిస్తారు. ఇది వచ్చేసరికి మూన్ ల్యాండింగ్ రీక్రియేషన్. సో అప్పట్లో నాసా వాళ్ళు మూన్ మీదకి వెళ్ళారు కదా, సో అదే సెటప్. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆ రోవర్ ఇంకా ఆస్ట్రోనాట్స్. ఇక్కడ మీరు చూడొచ్చు మూన్ నుంచి అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్, సాయిల్స్ కలెక్షన్ అయితే డిస్ప్లేలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి నచ్చితే అలాగే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.